ప్రస్తుతం నేను పుట్టపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి యొక్క విజయం అసలు నిశ్చయం అయిపోయింది, ఖాయం అయిపోయింది అంటున్నారు. సో అటుపక్క ప్రత్యర్థి మొదటిసారిగా పోటీ చేస్తున్నందువల్ల మీకు సులువైపోయింది అనుకుంటున్నారు. నేను చెప్పాను ఇందాక, మేము ఎదుటోడు బలవంతుడా బలహీనుడా అనేది ఆలోచించాలి. సార్, మీ పార్టీలోని మీ నియోజకవర్గంలోనే కొంతమంది యువ నేతలు మీకు ఆపోజిట్గా ఉన్నారు, అపోజ్ చేస్తున్నారు అని విన్నాము. అది ఎంతవరకు నిజం? కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళం, హార్డ్ వర్క్ నమ్ముకొని పనిచేసే వాళ్ళం, గట్టిగా పనిచేసే వాళ్ళం. సార్, ఎన్ని మార్కులు వేసుకుంటారు సార్ మీ పాలనకి? 100కు. యాజ్ ఎ శ్రీధర్ రెడ్డి హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా వస్తే సాయం చేసే గుణమా, లేదా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకున్న కష్టాన్ని సాల్వ్ చేయడే క్రమంలో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీ పార్టీలోని మీ నియోజకవర్గంలోనే కొంతమంది యువ నేతలు మీకు ఆపోజిట్గా ఉన్నారు, అపోజ్ చేస్తున్నారు అని విన్నాము. అది ఎంతవరకు నిజం అంటారు? ఒకటి, ప్రతి పార్టీలో ఇక్కడేనే కాదు, దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా, ఈవెన్ అమెరికాలో వెళ్ళినా కూడా దేనికి వారికి కూడా సీట్ రావాలని, టికెట్ రావాలన్నా ఆస్పిరెంట్స్ ఉంటారు. మా ఇప్పుడు ఎవ్రీబడి నౌ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 150 crores పాపులేషన్. ఆంధ్ర రాష్ట్రంలో 6 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. మన పుట్టపర్తిలో కూడా ఎంతోమంది ఉత్సాహవంతులు, ఔత్సాహికులు ఉంటారు. కొంచెం రాజకీయాలకు రావాలనే ఒక ఆస్పిరేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఆస్పిరేషన్స్తో ముందరికి వస్తుంటారు. అంతేగాని వాళ్ళని ఎంకరేజ్, మరి ఆ వర్గం వాళ్ళు మీకు ఈ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తున్నారా లేదా ఏంటి? వర్గం అంటే ఏం లేదు, మాకుండేది ఏకైక వర్గం, మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి వర్గం మాది. అంతే అండి. అంతే అంతే అంతే. ఇక్కడ ఏం శ్రీధర్ రెడ్డికి కొన్ని వేల ఓట్లు ఉన్నాయి, లేదంటే మీరన్న పేర్లు, ఎవరు నాకు పేర్లు తెలియదు అని చెప్పను, కానీ మీరన్న పేర్లకు వేల ఓట్లు ఉన్నాయి అనేది అంటున్నారు. కానీ అవన్నీ ఉత్తమాటమా, వర్గాలు లేవు, ఏం లేవు. మాకున్నది ఏకైక వర్గం, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ గారు స్థాపించిన పార్టీ, జగన్ గారి నాయకత్వంలో నడుస్తాం. మీ దాకా రావాలంటే ప్రజలు ఏదైనా సమస్యలు మధ్యలో ఒక అడ్డుకట్ట, ఒక పర్సన్ ఆయన్ని దాటుకునే రావాలి అంటారు. పేరు కావాలంటే చెప్తాను, వద్దంటే ఆపేస్తాను. నాట్ రిక్వైర్డ్. మీరు ఎవరి పేరు చెప్తున్నారో అదంతా నాకు అర్థమవుతా ఉంది. ఇట్స్ ఆల్ హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, నేను బయట వస్తుంటే పొద్దునే ఇంట్లో నుంచి 8:30 గంటలకు దిగుతాను కిందికి. 8 o'clock దిగుతుంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేస్తాను. డైరెక్ట్ నేనే ఫోన్లు కొడతాను. ఏ అధికారికైనా లేదంటే ఎక్కడికైనా ఫోన్లు కొట్టి ఏదైనా సమస్యలు ఉన్న చోట, ఎదర్ ఇట్ ఈస్ పోలీస్ స్టేషన్ ఆర్ రెవెన్యూ ఆఫీస్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్, ఫోన్ చేసి పలానా వాళ్ళు వస్తున్నారు, సాయం చేసి పెట్టండి. ఇవి కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేసి మనం చేస్తున్నటువంటి మంచిని గమనించలేక, వాళ్ళు ఎప్పుడైతే 2009 నుంచి 19 వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అంతకుముందు 1 term ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు ఒక 1 term ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉండి ఏమీ డెవలప్ చేయక, ఎవ్వరికీ సాయం చేయక, భుజాలు తడుతూ ప్రతి మనిషి జోబీలో 1000-2000 పెట్టి రాజకీయాలు నడపాలనుకునే వాళ్ళు ముఖ్యమా? మా ప్రాంతం బాగుండాలి, మా ప్రాంతంలో ప్రజలు బాగుండాలి, వారికి స్థిరమైన ఆర్థిక వనరులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారం రైతాంగాన్ని కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించాలి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఆలోచన గొప్పదే అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఇచ్చే ఎవరైతే కొంతమంది ఇస్తూ ఉన్నారు, కొంతమంది మీరు బయట వ్యక్తులు చేసే ప్రచారం ఇది ఏమనంటే 1000-2000 జోబుల్లో పెట్టి రాజకీయాలు చేసే రోజులు వెళ్ళిపోయినాయి. భుజాలు తట్టి రాజకీయాలు చేసే రోజులు వెళ్ళిపోయినాయి. మన కళ్ళ ముందర కనపడతా ఉన్నాయి. ఎస్, టుడే వెదర్ ఇట్ ఈస్ ఎనీ చేంజ్ ఈస్ దేర్. ఇప్పుడు నేను చెప్తున్నాను, పుట్టపర్తి నుంచి కోడూరు వరకు మేము రోడ్ ఏర్పాటు చేస్తున్నాం, 4 lane రోడ్ ఏర్పాటు చేస్తున్నాం. దినదినం అంటే ఈరోజు చూసిన రోడ్డు మళ్ళీ రేపు మళ్ళీ ఇంప్రూవ్మెంట్, రేపు మళ్ళీ మన్నాడికి ఇంప్రూవ్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ కనపడతా ఉంది. అలాంటి విజిబుల్ డెవలప్మెంట్ను పుట్టపర్తి ప్రజానికం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పుట్టపర్తి ప్రజానికం ఆశిస్తున్నారు. అలాంటి విజిబుల్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, అది శ్రీధర్ రెడ్డి కావచ్చు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, XYZ, కానీ డెవలప్మెంట్ ఎక్కడా అనేదానికి ఉదాహరణలు కళ్ళ ముందర కనపడుతున్నాయి. సో ఈసారి పుట్టపర్తి నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ 50-50 ఉంటుంది అన్నారు. బట్ ఈ రోజే మనకు అనౌన్స్ చేశారు పల్లె సింధూరారెడ్డి అభ్యర్థిగా ఉందని. సో ఇంకా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి యొక్క విజయం అసలు నిశ్చయం అయిపోయింది, ఖాయం అయిపోయింది అంటున్నారు. సో అటుపక్క ప్రత్యర్థి మొదటిసారిగా పోటీ చేస్తున్నందువల్ల మీకు సులువైపోయింది అనుకుంటున్నారు?
అట్లంతా ఏం లేదు మా వీ డూ అవర్ బెస్ట్. మేము కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళం, హార్డ్ వర్క్ నమ్ముకొని పనిచేసే వాళ్ళం, గట్టిగా పనిచేసే వాళ్ళం. గ్రాస్ రూట్ లెవెల్లో మా పార్టీకి 2014లో ఓడిపోయిన తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలను, లీడర్లను కాపాడుకుంటూ మొత్తం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఆ కాలంలో కృష్ణుని కుటుంబం అంటారు చూడు, ఆ విధంగా ఒక వసుదేవుని కుటుంబం మాదిరి ఒక పెద్ద కుటుంబం బలంనే తయారు చేసుకున్నాం. ఆ బలమే ఈరోజు మా విజయాన్ని నల్లేరు మీద నడక మాది నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి ఆ సంకోచం అనేది 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తిలో విజయ దుంది మోగిస్తుంది. సార్ ఇప్పుడు మీ ప్రత్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉంటే టఫ్గా ఉంటుందా, లేకపోతే పల్లె సింధూరా రెడ్డి ఉంటే టఫ్గా? వన్ అండ్ ద సేమ్. పల్లె సింధూరా ఇస్ పార్ట్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీనే కదా. డజంట్ మ్యాటర్ మా, డజంట్ మ్యాటర్. మనం ఎవరైనా ఒకటేమ్మా. మాకు దాన్ని ఏమంటారు, ఫ్రంట్ ఎండ్లో స్పోర్ట్ పెట్టుకొని యుద్ధం చేసేది ఆయనే, పల్లె రఘునాథ్ రెడ్డి. ఇప్పుడు పల్లె సింధూరా రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే అక్కడే ఉన్న టీడీపీ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. మీకు సపోర్ట్ చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చారు అని విన్నాం. అది ఎంతవరకు నిజం అంటారు? నా దగ్గరికి ఏం రాలేదు మా, ఎవరు రాలేదు అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు రాలేదు. కానీ ఆఫ్కోర్స్ ప్రతి పార్టీలో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మనము ప్లస్ అవుతుందా మైనస్, ఇది మాత్రం సూటిగా సమాధానం చెప్పాలి సార్. ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సింధూరా రెడ్డి పోటీ చేయడం వల్ల? మీకు 100% ప్లస్ అవుతుంది. ఎందుకు అంటే ద ఈజీ అప్రోచ్, పబ్లిక్కు ఈజీ అప్రోచ్. నేను ఇంకో చిన్న విషయం చెప్తాను మా, మీరు లెటర్స్ మీరు కొంతమంది వీళ్ళందరూ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇదంతా చెప్తున్నారు కదా. మేము 2014లో నేను ఎంపీకి పోటీ చేశాను, హిందూపూర్ పార్లమెంట్కు. ఓడిపోయాను. ఓడిపోయినా కూడా ఏ రోజు వెనకడుగు వేయలేదు. నేను మా పార్టీ క్యాడర్తో మమేకమయ్యాను, మా పార్టీ లీడర్స్తో మమేకమయ్యాను. పార్టీని ప్రతి సందర్భంలో ముందుకు నడిపించే కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ రెడ్డి పాత్ర కీలకమైన పాత్ర, ఇంక్లూడింగ్ అనంతపురం అని నేను చెప్తున్నా, అనంతపురం జిల్లాలో కూడా కీలకమైన పాత్ర పోషించాం. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బహిరంగ సభ పెట్టినప్పుడు కానీ కీలక పాత్ర పోషించాం. పుట్టపర్తి నుంచి అనేక వాహనాలతో మేము పోయేవాళ్ళం, కార్యకర్తలు లీడర్లు పోయేవాళ్ళం. కానీ ఒకటి ఏంటంటే, కొంతమంది పని కట్టుకొని విష ప్రచారం చేస్తూ ఉంటారు, క్యాడర్ను పట్టించుకోరు. ఓన్లీ లాస్ట్ మినిట్లో వస్తుంటారు వాళ్ళంతా. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఏదో విధంగా పాలిటిక్స్లో డిస్టర్బెన్స్ పాలిటిక్స్ అంటారు. డిస్టర్బెన్స్ పాలిటిక్స్ మీద వ్యామోహం ఎక్కువ, పొల్యూట్ చేయాలని చూస్తుంటారు. అంతేనా? ఏం కావమ్మా, కావు. ఫైట్ బిట్వీన్ శ్రీధర్ రెడ్డి పల్లె, అంతే, దట్స్ ఇట్. బట్ గెలిచే శ్రీధర్ రెడ్డి ఫార్ షూర్ 100%, 1000%, 2000%. ఎందుకు అని చెప్తున్నాను చూడండి. మేము అభివృద్ధి పనులు చేశాం, సంక్షేమం పనులు. ప్రతి ఇంటికి వాళ్ళు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికీ సాయం చేశాం. ఎన్ని మార్కులు వేసుకుంటారు సార్ మీ పాలనకి 100కు? అంటే నేను దీంట్లో మనం సెగ్రిగేట్ చేసుకోవాలమ్మా. అంటే సంక్షేమానికి వచ్చే వాళ్ళకు నేను 100కు 1000 మార్కులు వేసుకుంటాను. అదే డెవలప్మెంట్కి సంబంధించి వచ్చే వాళ్ళకు 100కు నేను 75 మార్కులు వేసుకుంటాను. 75 యాజ్ ఎ శ్రీధర్ రెడ్డి హ్యూమన్ బీయింగ్. అంటే ఎవరన్నా వస్తే సాయం చేసే గుణమా, లేదా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు ఉన్న కష్టాన్ని సాల్వ్ చేయడే క్రమంలో మళ్ళీ దానికి కూడా 100కు 100 వేసుకుంటాను. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ 100కు 100 వేసుకుంటాను. సార్ వాలంటీర్స్ విషయానికి వస్తే దే ఆర్ డూయింగ్ ఏ అమేజింగ్ జాబ్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే వాలంటీర్లు అమేజింగ్ జాబ్ చేస్తున్నా వాళ్ళని పార్టీ పనులకు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వ పనుల కంటే అంటున్నారు. అమ్మ నేను ఒక చిన్న విషయం చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రజల్లో ఎమ్మెల్యే పేరు కంటే వాలంటీర్ల పేర్లే గుర్తుపెట్టుకుంటున్నారు. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఎందుకు మైనస్ అవుతుంది? ఏం మైనస్ కాదు, 100% ప్లస్ అవుతుంది.